వినగానే డ్రామా క్రియేట్ అయిపోతుంది. అది వేదం వేదం అణువణునాదం, వేదం అణువణునాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంసానందీ రాగాలై. వేదం వేదం అణువణునాదం. వినగానే ఏంటో ఒక ఫీలింగ్ వచ్చింది నాకు, నోస్టాలజిక్ అయిపోతుంది వినగానే. అది రాగం హంసానంది రాగం, అది అందుకనే హంసానంది అని రాశారు అందులో మాట ఆయన. ఇంకొకటి హంస అనే మాట వింటే యాక్చువల్గా ఆడు చనిపోబోతున్నాడు, హంస ఎగిరిపోయిందని అంటారు. బేసిక్గా హంస స్పిరిచువల్ దాంట్లో కూడా వాడతారు. ప్రాణం హంస లాంటి పవిత్రమైంది, ఒక తెల్లటి కాంతి పుంజం లాంటి దేహం. అవును, సో అది వెళ్ళిపోయింది అని బేసిక్గా, అందుకని దానికి కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే చనిపోవడానికి ముందు పాడుతూ ఉంటాడు. కానీ ఆ స్థాయిలు మంచి స్థాయిలు ఎత్తుకున్నాడు ఆయన ఇళయరాజా. ఆ స్థాయిలో ఎత్తుకోవటంలోనే గమగస మగస గస నీసా నిదమగ నిదమగ దమగ మగ మగ సరే సాని గమగని గమగ మద మదని దని సాని రే. అది ఎట్లా వచ్చిందంటే ఆ పాట, అది ఎవరో కంపోజ్ చేశారు, మనం ఇట్లా పాడాలి ఇదంతా ఉందన్నట్టుగా ఉండదు. అది ఒకడెవడో వాళ్ళు ఒక ఇన్నర్ సెర్చ్ చేశారు. అది ఇన్నర్ శక్తి, అది ఇన్నర్ శక్తి అంటామే.